విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అందులో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గారు ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను ఆమె తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని తెలియజేశారు. విజయశాంతి గారు చిన్నపిల్లగా కేవలం 14 సంవత్సరాల వయసులోనే సినీ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించిన కొత్తలో సత్యం శివం అనే చిత్రంలో చెల్లెలి పాత్రలో ఎన్టీఆర్ గారితో అదేవిధంగా ఏఎన్ఆర్ గారితో కలిసి నటించే అవకాశం లభించడం నా అదృష్టం అంటూ తెలిపారు. ఇక ఆ తర్వాత 1985 సంవత్సరంలో వచ్చిన ప్రతిఘటన చిత్రానికి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక అవార్డును విజయశాంతి గారు స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నంది అవార్డు కైవసం చేసుకున్న విజయశాంతిని అభినందించి ఇలాగే ప్రజా ప్రయోజిత సినిమాలు మరెన్నో చిత్రాల్లో నటించి మరింత ముందు కొనసాగాలని ఎన్నో మంచి మాటలతో ఆశీర్వదించారు. నటుడిగా, నాయకునిగా తిరుగులేని జీవిత ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకా ఇదే కాకుండా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా డబ్బింగ్ చెప్పే సమయంలో ఒకరోజు ఎన్టీఆర్ గారు ఏబిఎన్ స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నప్పుడు విజయశాంతి అదే స్టూడియోలో 1990లో చిరంజీవి గారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్లారు. కాగా ఆ గది మొత్తం చీకటి వాతావరణంలో ఉండగా ఎన్టీఆర్ గారు విజయశాంతిని సరిగా గమనించలేదని విజయశాంతి బాధపడ్డారు. ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఎన్టీఆర్ గారు స్వయంగా ఉదయాన్నే 6 గంటలకే మద్రాసులో ఉన్న విజయశాంతి ఇంటికి వెళ్లారట. కానీ విజయశాంతి అప్పటికే ఫ్లైట్ ఎక్కి షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చేసిందట. ఎన్టీఆర్ గారు ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోలేదు, పొరపాటు జరిగింది, ఐఎమ్ సారీ, నా బిడ్డకు తెలియజేయండి అంటూ శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన నేను బతికి ఉన్నంత వరకు గుర్తుంటుంది అని విజయశాంతి గారు తెలియజేశారు. ఇక హైదరాబాద్ లో నేను ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు స్వయంగా నా ఫోన్ నంబర్ తెలుసుకుని మరీ నాకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందమ్మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారని, సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే ఆ మహోన్నతమైన వ్యక్తిని ఎంత పొగిడినా తక్కువే అంటూ విజయశాంతి గారు తెలిపారు. అందుకే ఎన్టీఆర్ గారు చరిత్ర ఉన్నంత కాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారంటూ విజయశాంతి గారు తెలిపారు. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి ఐపీఎస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.